అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక ముఖ్యమైన పని మీద ఉండి కూడా అబద్ధం ఆడేసి ఈ కార్యక్రమానికి రావాల్సి వచ్చింది. నాకు అక్కడ ఇది కంపల్సరిగా హాజరవ్వాల్సిన విషయం అనమాట. ఈ సినిమా అంటే పరిశ్రమకి కొత్త వాళ్ళు రావాలండి. కొత్త వాళ్ళు వచ్చి సినిమాలు తీసి వాళ్ళు సక్సెస్ అయ్యి 10 మందికి పని కల్పించి అన్నం పెట్టే పని ఇది పరిశ్రమ. దీన్ని ఆధారం చేసుకొని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, ఉపాధి ఉంది. సో ఆ ఉపాధి కల్పించకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్ద సినిమాలు 100 కోట్ల సినిమాలు ఎడితిరిగి వాళ్ళకుండే ఇది వాళ్ళకుంటుంది. కానీ ఇట్లాంటి చిన్న సినిమాలు కనుక ఆడకపోతే, ఆదరించకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఆర్టిస్టులకి, ఎదిగే ఆర్టిస్టులకి, కొత్తగా పరిశ్రమకు రావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇదిగా ఉంటుంది. కొంచెం ఇట్లాంటి సినిమాలు ఆదరించాలి. పోతే సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసి కథ వచ్చి ఈ పిల్లోడు రుద్ర వచ్చి నాకు చెప్పాడు. ఈమె అప్పుడు అమెరికాలో ఉంది, ఎవరు కూడా నాకు తెలియదు అందరూ చెప్పినట్టు. కాకపోతే మా ఊరు పక్కన కారంచేడు వారిది ఏంది ఆ చెప్పిన తర్వాత ఓహో మన దగ్గర వాళ్ళే కదా అనుకున్నాను ఫస్ట్. తర్వాత ఆమె మాట్లాడే తీరు, ఆ కథ నచ్చింది. ఆ మాట్లాడే తీరు కానీ అవన్నీ కానీ చాలా ఒక 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 రకమైన ఆప్యాయత ఉంటుంది ఆవిడ మాటల్లో. ఈవిడ ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా చూసుకుందండి. ఈ పిల్ల అమ్మో నేను కాదండి బాబోయ్, ఈ పిల్ల అండి ఆమె కూతురండి సింగిల్ హ్యాండ్ మీద ఆమె ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు ఏం పేరు సౌమ్య. వీళ్ళిద్దరే సినిమా మొత్తాన్ని నెల్లూరులో ఈ ఆడపిల్లలిద్దరూ టిఫిన్ల దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి దగ్గరుండి వాళ్ళు చూసుకుంటా సముద్రం ఒడ్డున షూటింగు. అది ఎంత ఇదిగా ఉంటుందో మీ అందరికి చాలామందికి తెలుసు. పోతే నాకు ఇంకో సంతోషకరమైన ఇదేంటంటే, నాకు బెనర్జీ అన్నతో పనిచేయటం, గోపరాజు అన్నతో పనిచేయటం. నాకు కొంతమందితో చేసేటప్పుడు ఒక రకమైన అనుభూతి ఉంటుంది. మన పిచ్చనా కొడుకునో లేదో నాకు తెలియదు, కానీ నా వరకైతే ఉంటుంది అట్లా. ఎందుకంటే బెనర్జీ గారిని, ఆయన చేసిన సినిమాలు, ఆయన రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర కానీ హిందీలో కానీ అటువంటి మనిషితో పనిచేస్తే కొన్ని జ్ఞానం వస్తుంది, కొంచెం తెలిసిద్ది ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి. అట్లానే గోపరాజు రావణన్న తెలుగు నాటక రంగంలో ఆయనదొక చెరగిపోయిన ముద్ర అసలు. అటువంటి ఆర్టిస్టు ఆయన దగ్గర పనిచేయటం, ఆయనతో కలిసి పనిచేయటం చాలా నేర్చుకుంటాను వీళ్ళందరి దగ్గర నుంచి. నేను వీళ్ళందరిని చూస్తే నేర్చుకున్నోడిని. ప్లస్ కథ విషయానికి వస్తే ఒక మత్స్యకారి కథ, నాకెంతో ఇష్టమైన జాతి మత్స్యకారి జాతి. ఎందుకంటే ఆ జాతి భూమి చివర, భూమి అంచున సముద్రాన్ని కాపాడుకుంటూ, పర్యావరణాన్ని కాపాడుకుంటూ బ్రతికే మత్స్యకార జాతి. చాలా కథలు ఉన్నాయి వాళ్ళ గురించి, పెద్ద రచయితలు రాసిన కథలు ఉన్నాయి. వాళ్ళ జీవితాల్లో ఉండే అనేక రకమైన భావోద్వేగాలు, వాళ్ళ నీతి నియమాలు ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఆ బ్యాక్డ్రాప్ తీసుకుని ఈ కుర్రోడు కథ చెప్పి చేసినందుకు చాలా బాగుంది. నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఎవరితో అంటే పోతే మహిపాల్ కానీ ఆ పిల్లోడు కానీ వీళ్ళందరూ కూడా కొత్త కుర్రోళ్ళు, వాళ్ళందరితో చెయ్యాల. నా ఇదైతే పెద్దోళ్ళతో చేస్తాను, పెద్ద సినిమాలు చేస్తాను, ఇట్లాంటి చిన్న సినిమాలు కూడా చేయాల్సిన బాధ్యత నాది. ఖచ్చితంగా చేస్తానండి. చేసి వాళ్ళందరూ ముందుకు రావాలా. ఇట్లాంటి వాళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వబట్టే కదా నేను ఈ చిన్న గుర్తింపు వచ్చింది నాకు. సో కథ చాలా బాగుందండి, సినిమా బాగుంది. అయితే ఈ పోటీ ప్రపంచం ఉంది కదా, దాంట్లో నెగ్గుకు రావాలంటే మీడియా సపోర్ట్ కొంచెం కావాలి. మీరు చూడండి, 23వ తారీఖు రిలీజ్ అవుతూ ఉంది, 22 రిలీజ్ అవుతూ ఉంది. ఈ పిల్లోడు హీరో అయితే అంటే నిబద్ధతతో చేశారు. ప్రతి సీన్ కూడా నిబద్ధత, ఆ కుర్రోడు యాక్టింగ్ కూడా నిబద్ధత ఉంటుంది. అందరండి
నిజంగా కథ సినిమా కంటే ఈవిడ ఇది నాకు అంటే ఒక ప్రొడ్యూసరు ఆమె బతికితే అంటే ఎందుకు వచ్చానో తెలిసిన ఈరోజు కరెక్ట్గా షూటింగ్లో ఉండాల్సిన వాడిని అక్కడ పెద్ద అబద్ధం ఆడొచ్చేసాను. ఎందుకంటే ఆవిడ గనక సక్సెస్ అయితే సక్సెస్ అయినా అవ్వపోయినా కానీ ఇడిచిపెట్టదు. ఆవిడ డ్రీమ్ అండి, సినిమా పరిశ్రమలు నిలదొక్కోవాలి, నేను ఒక ప్రొడ్యూసర్గా నిరూపింపబడాలి, ప్రొడక్షన్ చేయాలి, 10 మందికి పని కల్పించాలి అనే ఒక ఉన్నత ఆశయం ఉంది చూసారా. ఆవిడకి ప్రతి మాటలో ప్రతిధ్వనిచ్చిందండి. తెలిసిన దీనికోసం ఖచ్చితంగా నాలాంటి చిన్న ఆర్టిస్ట్ నా ఒక్కడి వల్ల అయితే ఏం కాదులేండి అసలు. కాకపోతే అందులో చిన్న భాగం అయితే బాగుండు నేను ఉద్దేశంతో వచ్చానండి. సో సినిమా చాలా బాగా వచ్చింది, కెమెరా వర్క్ కానీ ఇవన్నీ కానీ పాటలు కూడా బాగున్నాయి. సో మీరందరూ ఆదరించి ఈ సినిమాను చూసి ఆశీర్వదిస్తే నెక్స్ట్ ప్రొడక్షన్ కూడా ఆవిడ స్టార్ట్ చేయబోతుందండి. మీ అందరూ ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ, అయితే పరిశ్రమలో పెద్దవాళ్ళు అందరు ఆశీస్సులు ఉన్నాయి దీనికి, ఈ సినిమాకి. రాకలేని వెంకటేష్ గారు వారు నిజంగా ఏమండి ఈ సభాముఖంగా మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అట్లా మ్యాంగో వారికి, ఎందుకంటే ఒక చిన్న సినిమాని మీరు ప్రోత్సహించిన తీరు రేపు 22వ తారీఖు రిలీజ్ అయ్యే టైంలో ఆయన థియేటర్స్ అన్నీ ఆయన ఇచ్చి ఇట్లాంటి మనుషులు ఉండాలండి ఇండస్ట్రీలో. సో మేడం, మీరు ఈ సినిమా సక్సెసా లేకపోతే కాదనేది పక్కన పెట్టి మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉండాలి, మంచి ప్రొడ్యూసర్ అవుతారు, అభిరుచి గల ప్రొడ్యూసర్ అవుతారు, 10 మందికి పని కల్పిస్తారు, అన్నం పెడతారు. ఆ స్థాయిలో కళామతల్లి ఆశీస్సులు మీకుంటాయి, మీరు సక్సెస్ అవుతారని కోరుకున్నాను. అట్లాగే హీరో ఈ రుద్ర, ఈ పిల్లోడు పనితీరు కానీ, ఈ పిల్లోడు నిబద్ధత కానీ, నిజాయితీగా వ్యవహరించడం కానీ, ప్రతి పనిలో కూడా అది ఎప్పటికైనా సక్సెస్ అంతే. నువ్వు ఎంత బూజింగ్ చేయాలని చూసినా అప్పటికప్పుడు అది కొంతకాలం ముసుగు ఎప్పుడు టైంలో తీయాలి. అట్లాంటి వ్యవహారం ఏమీ లేదు వీళ్ళలో. సో ఈ పిల్లోడు మంచి రైటరు, ఈ పిల్లోడు మంచి ఆర్టిస్ట్ కూడా. ఈ కుర్రోళ్ళు నాకు ఎందుకు అంటే ఓపెన్గా మాట్లాడడం నాకు ఇది మళ్ళీ అది వాడు ఉన్నాడుగా దీన్ని కూడా వేసేసుకుంటాడు. మళ్ళీ ఈ కుర్రోడు హీరో కంటే విలన్గా యమాగా ఉంటాడు, ఒక రగ్గడ్ క్యారెక్టర్లకి భలేగా ఉంటాడు. ఇది నా అభిప్రాయం కాదు, నిన్ను చూసిన తర్వాత కొంతమంది నాకు చెప్పింది, ట్రైలర్ చూసిన తర్వాత మా ఊళ్ళో కొంతమంది చూసి, నా ఫ్రెండ్స్ చూసి, అరే నీ ఏమో భలేగుండాడు రా నీ ఏమయ్యా విరలాగా అని అన్నాడు. సరే నువ్వు ఏ విధంగా ట్రై చేసుకుంటావు తర్వాత సంగతి, అది నువ్వు కూడా సక్సెస్ అవ్వాలపై ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. మీరు ఈ టీం మొత్తాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.